అంటే ఇది గృహం అనుకోవచ్చు, లేదంటే ఎంటీ ఖాళీ స్థలం అనుకోవచ్చు. ఇది గృహం, ఇది గృహం, ఇది గృహం. ఇక్కడ కనుక మీరు గమనిస్తే ఇక్కడ మీరు ఈ మ్యాప్ని చాలా క్లియర్గా గమనించేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ హౌస్ వన్ ఏదైతే ఉందో ఈ ఇంటికి, ఈ స్థలానికి సంబంధించి ప్రహరీ అనేది లేదు. ఈ రెండో హౌస్కి సంబంధించి ఉత్తరం ప్రహరీ కట్టారు, తూర్పు ప్రహరీ కట్టారు. పడమర కానీ దక్షిణం కానీ ప్రహరీ కట్టలేదు. అలాగే 3వ నెంబర్ హౌస్కి సంబంధించి పడమర ప్రహరీ కట్టారు, దక్షిణం కూడా ప్రహరీ కట్టారు, తూర్పు కానీ ఉత్తరం కానీ ప్రహరీ కట్టలేదు. ఈ స్థలానికి సంబంధించి ఎటువంటి ప్రహరీ కూడా లేదు. ఈ హౌస్ 4 హౌస్కి సంబంధించి ఎటువంటి ప్రహరీ కూడా లేదు.